జీవగడ్డై అనే లెసను. ఇంతకీ ఈ పాఠ్యభాగం రాసినటువంటి వారు ఎవరు అంటే శ్రీ రాయప్రోలు సుబ్బారావు అండి. ఈయన కాలం 1892 నుండి 1984 వరకు అండి. మరి జననం మార్చి 13, 1892లో జన్మించారు. మరి ఇంతకీ మరణం జూన్ 30, 1984 అండి. మరి ఇంతకీ రాయప్రోలు వారి యొక్క స్వగ్రామం ఏ ఊరు అంటే ఇతని స్వగ్రామం గుంటూరు జిల్లాలోని గార్లపాడు అనే గ్రామంలో పుట్టారండి. గుంటూరు జిల్లాలోని గార్లపాడులో జన్మించారు. జననం మార్చి 13, 1892, మరణం జూన్ 30, 1984 అండి. స్వగ్రామం రాయప్రోలు వారి స్వగ్రామం అడిగితే గుంటూరు జిల్లా గార్లపాడు అనే గ్రామం అండి. రాయప్రోలు వారి యొక్క సాహితీ గురువు ఎవరు అంటే రాయప్రోలు వారి యొక్క సాహితీ గురువు రవీంద్రనాథ్ ఠాగూర్ అండి. మరి ఆసియా ఖండం ఏదైతే ఉందో ఈ ఆసియా ఖండంలో నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ అండి. ఠాగూర్ రాసిన గీతాంజలి అనే గ్రంథానికి నవలకు నోబెల్ పురస్కారం వచ్చింది అండి. మరి గీతాంజలి గ్రంథానికి నోబెల్ పురస్కారం 1913 సంవత్సరంలో వచ్చిందండి. ఠాగూర్ గీతాంజలిని తెలుగులోకి అనువదించిన వారు గుడిపాటి వెంకటాచలం అండి. గుడిపాటి వెంకటాచలం. మరి తెలుగులో భావ కవిత్వానికి, తెలుగులో స్మృతి కవిత్వానికి, తెలుగులో ప్రబోధ కవిత్వానికి, తెలుగులో భావ స్మృతి ప్రబోధ కవిత్వాలకు ఆద్యుడు అని ఎవరినంటారు అంటే శ్రీ రాయప్రోలు సుబ్బారావు అని అంటారండి. ఒక్కసారండి. మరి ఈ రాయప్రోలు వారికి కోకిల స్వామి అనే బిరుదు ఉంది. అభినవ కవికుల గురువు అంటారు. ఇతనికి భావ కవిత పితామహుడు అంటారు. ఇతనికి కాల్పనిక కవిత భీష్ముడని కూడా అంటారండి. ఇది రాయప్రోలు గురించి. రాయప్రోలు వారు శ్రీలిపుంగిన జీవగడ్డ పాఠ్యభాగం రాసింది రాయప్రోలు. స్వగ్రామం గుంటూరు జిల్లాలో ఉన్న గార్లపాడు. రాయప్రోలు జననము మార్చి 13, 1892, మరణం జూన్ 30, 1984 అండి. మరి ఆసియా ఖండం రాయప్రోలు వారి సాహితీ గురువు ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్ అండి. ఆసియా ఖండంలో నోబెల్ పురస్కారం పొందిన మొట్టమొదటి వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్. ఠాగూర్ గీతాంజలికి నోబెల్ పురస్కారం ఏ సంవత్సరంలో వచ్చింది అంటే 1913లో వచ్చింది అండి. మరి ఠాగూర్ గీతాంజలిని తెలుగులోకి అనువాదం చేసిన వారు ఎవరు అంటే గుడిపాటి వెంకటాచలం అండి. తెలుగులో భావ కవిత్వానికి కానీ, తెలుగులో స్మృతి కవిత్వానికి కానీ, తెలుగులో మరి భావ కవిత్వము, స్మృతి కవిత్వము, తెలుగులో ప్రబోధ కవిత్వము, ఈ భావ స్మృతి ప్రబోధ కవిత్వాలకు ఆద్యుడు రాయప్రోలు అండి. అతని బిరుదులు మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. రాయప్రోలు వారి బిరుదులు ఏమున్నాయి అంటే కోకిల స్వామి అంటారు, అభినవ కవికుల గురువు అంటారు, అలాగే భావ కవిత పితామహుడు అంటారు, కాల్పనిక కవిత భీష్ముడు అని కూడా అంటారండి. రచనలు: 1 తృణ కంకణం, 2 కష్టకమల, స్నేహలత, స్వప్నకుమారము. ఈ 4 రాయప్రోలు వారు రాసినటువంటి భావ కవిత్వపు రచనలు. మరి ఇందులో విశేషాలు ఏమున్నాయంటే రాయప్రోలు వారి తొలి ఖండకావ్య సంపుటి ఏంటి అంటే లేదా రాయప్రోలు వారి తొలి స్వతంత్ర కావ్యం, తొలి స్వతంత్ర కావ్యము ఏంటి అంటే తృణ కంకణం. అమలిన శృంగార సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన తొలి తెలుగు కవి ఎవరు అంటే రాయప్రోలు సుబ్బారావు. మరి అమలిన శృంగార సిద్ధాంతం ప్రతిపాదించబడిన తొలి తెలుగు
గ్రంథము ఏది అంటే తృణ కంకణం. మరి అమలిన శృంగారము అనగా కామవాసన లేని శృంగారం అని అర్థమండి. మరి అమలిన శృంగార సిద్ధాంతానికి, ఈ అమలిన శృంగార సిద్ధాంతానికి మూలం ఏంటంటే, దీనికి మూలం గ్రీకు భాషలోని ప్లెటానిక్ లవ్. మరి ఈ గ్రీకు భాషలో ఈ ప్లెటానిక్ లవ్ సిద్ధాంతం ప్రవేశపెట్టినవాడు, సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టినవాడు ప్లాటో. ఇది ప్రవేశపెట్టినవాడండి ప్లాటో. మరి రాయప్రోలు గురించి చెప్పేటప్పుడు రాయప్రోలు వారి విషాదభరిత రచన ఏది అంటే కష్టకమల. రాయప్రోలు వారి ఉపదేశాత్మక రచన స్వప్న కుమారము. స్త్రీలోని మాతృత్వాన్ని తెలిపే రాయప్రోలు వారి రచన ఇది కూడా స్వప్న కుమారం. యథార్థమైన వాస్తవ గాథతో రాసిన రచన ఏది అంటే స్నేహలత. మరి వరశుల్కం ఇవ్వలేని తల్లిదండ్రుల దుస్థితిని చూసి ఆత్మ బలిదానం చేసుకున్న యువతి గాథ స్నేహలత. మరి స్నేహలత కావ్యంలో ఇతివృత్తం, ఈ కావ్యంలో ఉన్న ఇతివృత్తం ఎక్కడ జరిగింది అంటే యథార్థంగా వంగదేశంలో జరిగింది, పశ్చిమ బెంగాల్లో. చూడాలి, రాయప్రోలు వారి రచనలండి. 1 తృణకంకణం, 2 కష్టకమల, 3 స్నేహలత, 4 స్వప్నకుమారం. ఈ 4 రాయప్రోలు వారు రాసిన భావ కవిత్వపు రచనలు. రాయప్రోలు వారి తొలి స్వతంత్ర కావ్యం ఏది అని అడిగితే మనం తృణకంకణం పెట్టుకోవాలండి. ఎగ్జామ్లో అడిగేటప్పుడు బిట్టేలా అడుగుతాడండి, తృణకంకణం ఎవరు రాశారు, కష్టకమల ఎవరు రాశారు అడగరు. రాయప్రోలు వారి రచనల్లో తొలి స్వతంత్ర కావ్యం ఏది, తృణకంకణమా, కష్టకమల, స్నేహలత, స్వప్నకుమారం అని అడుగుతాడు. రాయప్రోలు వారి తొలి స్వతంత్ర కావ్యము తృణకంకణం. మరి రాయప్రోలు అమలిన శృంగార సిద్ధాంతాన్ని తెలుగులో మొట్టమొదట ప్రతిపాదించిన కవి ఎవరు అంటే, అమలిన శృంగార సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మొదటి కవి రాయప్రోలు సుబ్బారావు. ఎవరంటే రాయప్రోలు సుబ్బారావు. అలాగే అమలిన శృంగార సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మొట్టమొదటి తెలుగు గ్రంథము ఏది అంటే తృణకంకణం. అలాగే అమలిన శృంగారము అంటే అర్థం ఏంటి అంటే, అమలిన శృంగారము అనగా కామవాసన లేని శృంగారము. అంటే స్వచ్ఛమైన ప్రేమ ఏదైతే ఉందో, ఈ కామము అనేది లేకుండా, ఈ కామము లేకుండా ఉన్నటువంటి స్వచ్ఛమైన ప్రేమని, ఆ కామవాసన లేని శృంగారం ఏదైతే ఉందో ఆ స్వచ్ఛమైన ప్రేమని అమలిన శృంగారం అంటారు. మరి రాయప్రోలు వారి అమలిన శృంగార సిద్ధాంతానికి మూలం ఏంటంటే గ్రీకు భాషలో ఉన్నటువంటి ప్లెటానిక్ లవ్ అనేది దానికి మూలమండి.
మరి ఈ గ్రీకు భాషలో ప్లెటానిక్ లవ్ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన వాడు ఎవరు అంటే ప్లాటో అనేవాడు ప్రవేశపెట్టాడండి. దీన్ని ప్రవేశపెట్టినవాడు ప్లాటో. మరి రాయప్రోలు వారి విషాదభరిత కావ్యం ఉందండి. రాయప్రోలు వారి విషాదభరిత కావ్యము ఏది అంటే రాయప్రోలు వారు రాసిన విషాదభరిత రచన కష్టకమల. అలాగే రాయప్రోలు వారు రాసిన ఉపదేశాత్మకమైన రచన ఏది అంటే స్వప్న కుమారము. అలాగే స్త్రీలోని మాతృత్వాన్ని తెలిపే రాయప్రోలు వారి రచన ఏది అంటే స్వప్న కుమారము. స్త్రీలోని మాతృత్వాన్ని తెలిపే రాయప్రోలు వారి రచన కూడా ఏంటి అంటే స్వప్న కుమారం. రాయప్రోలు వారి ఉపదేశాత్మకమైన రచన అడిగిన, స్త్రీలోని మాతృత్వాన్ని తెలిపే రాయప్రోలు వారి రచన అడిగిన, రెండిటికి ఆన్సరు స్వప్న కుమారం. మరి యథార్థమైన వాస్తవ గాథతో రాసిన రాయప్రోలు వారి రచన ఏది అంటే స్నేహలత. వరశుల్కం ఇవ్వలేని తల్లిదండ్రుల యొక్క దుస్థితిని చూడలేక ఆత్మ బలిదానం చేసుకున్న ఒక యువతి గాథే స్నేహలత కావ్యం. మరి ఈ స్నేహలత కావ్యంలోని ఇతివృత్తం యథార్థంగా ఏ ప్రాంతంలో జరిగింది అంటే వంగదేశం అనగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరిగిందండి. కన్యను పెండ్లి ఆడునో కన్య తండ్రి అర్పణము చేయు శుల్క రూపాప్సరసను పెండ్లి ఆడునో అకటా ఈ పెండ్లి కొడుకు అనే వాక్యాలు కూడా ఈ స్నేహలత కావ్యంలోనే ఉన్నాయండి. దీని తర్వాత రాయప్రోలు రాసిన ఖండ కావ్యాలు ఏంటి, ఇతర రచనలు చూద్దామండి. రాయప్రోలు వారి రచనలు చెప్పాం మనం కొన్ని. భావకవిత్వ రచనల తర్వాత రాయప్రోలు వారు 1 ఆంధ్రావళి, 2 జడకుచ్చులు, వనమాల అనే 3 రచనలు చేశారు. ఈ ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల ఈ 3 రాయప్రోలు వారు రాసిన ఖండ కావ్యాలండి. ఖండ కావ్యాలు అంటే మహాకావ్య లక్షణాలు లేనటువంటి చిన్న చిన్న కావ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖండ కావ్యాలు అంటారండి. మరి రాయప్రోలు వారు ఆంధ్రావళి ఖండకావ్యంలో వాడిన ఛందస్సులు ఎటువంటివి అంటే ఆంధ్రావళిలో వాడిన ఛందస్సులు దేశీయమైన ఛందస్సులు వాడారండి. మాధురీ దర్శనం ఒకటి, అలాగే రమ్యాలోకం ఒకటి రాశారు. ఈ రమ్యాలోకం, మాధురీ దర్శనం అనేవి పద్య రూపంలో రాసుకున్న లక్షణ గ్రంథాలండి. కాబట్టి రాయప్రోలు వారు రాసిన లక్షణ గ్రంథాలు ఏవి అని అడిగితే రమ్యాలోకం, మాధురీ దర్శనం చెప్పాలి. ఖండకావ్యాలు ఏవి అంటే ఆంధ్రావళి, జడకుచ్చులు మరియు వనమాల చెప్పాలి. రాయప్రోలు వారు ఆంధ్రావళిలో ఏ ఛందస్సులు వాడారు అంటే దేశీయ ఛందస్సులు వాడారు. మరి ఆంగ్లానువాదాలు ఏమున్నాయో చూద్దాం. ఇంగ్లీష్ నుంచి తెలుగులో కొన్ని గ్రంథాలు అనువదించారు. లలిత అనే గ్రంథం రాశారు రాయప్రోలు వారు. ఈ లలిత గ్రంథం ఆంగ్లంలో ఆలివర్ గోల్డ్ స్మిత్, ఇంగ్లీష్లో ఆలివర్ గోల్డ్ స్మిత్ రాసినటువంటి ది హెర్మిట్, ఇంగ్లీష్లో ఆలివర్ గోల్డ్ స్మిత్ రాసిన ది హెర్మిట్ అనే గ్రంథం ఆధారంగా రాశారండి. దాన్ని లలితకు ఆధారం గోల్డ్ స్మిత్ రాసిన ది హెర్మిట్. అలాగే అనుమితి అనే గ్రంథం రాశారండి. దీనికి ఆంగ్లంలో టెన్నిసన్ రాసినటువంటి డోరా అనే గ్రంథం ఆధారంగా రాశారండి. లలితకు ఆధారం టెన్నిసన్, డోరా. మరి లలితకు ఆధారం గోల్డ్ స్మిత్ హెర్మిట్, అనుమితికి ఆధారం టెన్నిసన్ యొక్క డోరా అనే కావ్యం అండి. దీని తర్వాత భజగోవిందం శ్లోకాలు ఉన్నాయండి. సంస్కృతంలో ఆదిశంకరాచార్యులు రాసిన ఈ భజగోవిందం అనే గ్రంథం ఏదైతే ఉందో ఆ ఆదిశంకరాచార్యుల వారి యొక్క భజగోవిందం శ్లోకాలని రాయప్రోలు వారు తన పినతల్లి రామడుగు నరసమ్మ, పినతల్లి పేరు రామడుగు నరసమ్మ అండి. ఈ భజగోవిందం శ్లోకాలని తన పినతల్లి రామడుగు నరసమ్మ కోరిక మీద అనువదించారండి. సౌందర్యలహరి కూడా సంస్కృతం నుండి తెలుగులోకి అనువదించబడింది. అలాగే సుందరకాండ కూడా ఇది తెలుగులోకి అనువదించబడింది. అసలు ఈ సుందరకాండ అనే రచన రాయప్రోలు వారు రాశారు. ఇది రామాయణంలోని సుందరకాండకు గేయ రూపమైనటువంటి రచన అండి. దీని తర్వాత రాయప్రోలు వారు అభిజ్ఞాన శాకుంతలము, 2 ఉత్తరరామ చరిత్ర రాశారు. ఈ అభిజ్ఞాన శాకుంతలం, ఉత్తరరామ చరిత్ర అనేవి 2 కూడా సంస్కృతంలో ఉన్నటువంటి నాటకాలండి. వీటిని తెలుగులోకి అనువదించారండి. సంస్కృత అనువాద నాటకాలవి. మరి మధురయాత్ర, రూపనవనీతం అనేవి ఉన్నాయండి. ఈ మధురయాత్ర, రూపనవనీతం అనేవి రాయప్రోలు వారు రాసిన స్వతంత్ర నాటకాలండి. రాయప్రోలు వారు రాసినటువంటి స్వతంత్ర నాటకాలు. మరి ఉమర్ ఖయ్యం, రుబాయిలు అనేవి ఏవైతే ఉన్నాయో బాగా గుర్తుపెట్టుకోవాలండి. స్వతంత్ర నాటకాలు మధురయాత్ర, రూపనవనీతం. అలాగే అభిజ్ఞాన శాకుంతలం, ఉత్తరరామ చరిత్ర అనేవి సంస్కృత అనువాద నాటకాలు. ఉమర్ ఖయ్యం, రుబాయిలని రాయప్రోలు తెలుగులో ఏ పేరుతో అనువదించారు అంటే మధుకల
తులసీరసం అనే పేరుతో అనువదించారండి ఉమర్ ఖయ్యం యొక్క రుబాయిలని. దీని తర్వాత ఏమున్నాయో చూద్దామండి. రాయప్రోలు ఎవరైతే ఉన్నారో ఈ రాయప్రోలు వారు మిశ్ర మంజరి అనే గ్రంథం రాశారండి. ఈ రాయప్రోలు రాసిన మిశ్ర మంజరి అనే గ్రంథానికి దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందండి. రాయప్రోలు వారి మిశ్ర మంజరి గ్రంథానికి అవార్డు వచ్చింది అంటే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు. రాయప్రోలు వారి ఇతర రచనలు ఉన్నాయండి. దీంట్లో కన్నె పాటలు మరియు కన్నె పాటలతో పాటు తెనుగు తోట అనేది రాశారండి. కన్నె పాటలు మరియు తెనుగు తోట ఇవి రాయప్రోలు ఇతర రచనలు. మరి రాయప్రోలు వారు చిన్నతనంలో రాయప్రోలు వారు తన మేనమామ శ్రీ అవ్వారి సుబ్రహ్మణ్య శాస్త్రితో కలిసి అవధానాలు చేశారండి. రాయప్రోలు వారు చిన్నతనంలో శ్రీ అవ్వారి సుబ్రహ్మణ్య శాస్త్రితో కలిసి అవధానాలు చేశారు. తన మేనమామ శ్రీ అవ్వారి సుబ్రహ్మణ్య శాస్త్రితో. చూడాలండి, రాయప్రోలు వారు రాసిన ఏ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందంటే మిశ్రమంజరి. రాయప్రోలు వారి ఇతర రచనలు కన్యపాటలు మరియు తెనుగు తోట. చిన్నతనంలో రాయప్రోలు వారు తన మేనమామ అయినటువంటి ఎవరితో అవధానాలు చేశారు అంటే శ్రీ అవ్వారి సుబ్రహ్మణ్య శాస్త్రితో అవధానాలు చేశారు. మరి ఇంతకీ ఈ పాఠ్యభాగం ఏ ప్రక్రియ అంటే గేయం అనే కవితకు ప్రక్రియ చెందుంది. రాయప్రోలు వారు రాసిన శ్రీలు పొంగిన జీవగడ్డ పాఠ్యభాగం ఏ ప్రక్రియ అంటే గేయం. మరి మాత్రా ఛందస్సు ఏదైతే ఉందో ఈ మాత్రా ఛందస్సులో లయబద్ధంగా పాడుకోవడానికి వీలుగా ఉండే రచన గేయం. మాత్రా ఛందస్సులో లయబద్ధంగా పాడుకోవడానికి వీలుగా ఉండే రచన ఏంటంటే గేయం అండి. మరి ఈ పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం ఏంటి అని అడిగితే పాఠ్యభాగ ఇతివృత్తము దేశభక్తి. ప్రస్తుతం మరి ఈ పాఠ్యభాగం ఏదైతే ఉందో శ్రీలు పొంగిన జీవగడ్డ అనే పాఠ్యభాగం, ఈ పాఠ్యభాగము రాయప్రోలు వారి ఖండకావ్య సంపుటి నుండి గ్రహించబడిందండి. శ్రీలు పొంగిన జీవగడ్డ పాఠ్యభాగము ఎక్కడి నుంచి తీసుకోబడిందంటే రాయప్రోలు వారి ఖండకావ్య సంపుటి నుండి రాయప్రోలు వారి ఖండకావ్య సంపుటి నుండి గ్రహించడం జరిగిందండి. చూడాలి, ఇంతకీ ఈ పాఠ్యభాగం శ్రీలు పొంగిన జీవగడ్డ ఏ ప్రక్రియ అంటే గేయం అనే ప్రక్రియ చెందుతుంది. మాత్రా ఛందస్సులో లయబద్ధంగా పాడుకోవడానికి వీలుగా ఉండే రచన ఏదంటే గేయం. ఈ శ్రీలు పొంగిన జీవగడ్డ పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం ఏంటి అంటే దేశభక్తి అని చెప్పుకోవాలి. ఈ పాఠ్యభాగం రాయప్రోలు వారి ఖండకావ్య సంపుటి నుండి గ్రహించబడింది అండి. ఇంతకీ రాయప్రోలు వారి ఏ సంపుటి నుండి గ్రహించబడింది అంటే చూడండి, రాయప్రోలు వారు రాసిన ఏ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందంటే మిశ్రమంజరి. రాయప్రోలు ఇతర రచనలు కన్నెపాటలు మరియు 2 తెనుగు తోట. రాయప్రోలు చిన్నతనంలో తన మేనమామైన ఎవరితో కలిసి అవధానాలు చేశారు అంటే శ్రీ అవ్వారి సుబ్రహ్మణ్య శాస్త్రితో కలిసి అవధానాలు చేశారండి. మరి పాఠ్యభాగం ఏ ప్రక్రియ అంటే గేయం. మాత్రా ఛందస్సులో లయబద్ధంగా పాడుకోవడానికి వీలుగా ఉండే రచనను ఏమంటారు అంటే గేయం అంటారు. అలాగే ఈ శ్రీలు పొంగిన జీవగడ్డ పాఠ్యభాగం ఏ పాఠ్యభాగ ఇతివృత్తం ఏంటంటే దేశభక్తి అని చెప్పుకోవాలి. ఈ పాఠ్యభాగం రాయప్రోలు వారి యొక్క ఖండకావ్య సంపుటి నుంచి గ్రహించడం జరిగింది. ఇంతకీ మన దేశం పట్ల కర్తవ్యం బాధ్యతలను తెలుసుకొని దేశ గౌరవాన్ని నిలబెట్టడమే ఉద్దేశముగా రచించబడినటువంటి పాఠ్యభాగమే శ్రీలు పొంగిన జీవగడ్డ అనే పాఠ్యభాగము. దీని తర్వాత పాఠ్యభాగ విశేషాలు ఏమున్నాయో చూద్దామండి. శ్రీలు పొంగిన జీవగడ్డ అనే పాఠ్యభాగం. శ్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై అనే గేయం ఏదైతే ఉందో
ఈ గేయాన్ని రాసిన వారు రాయప్రోలు వారు రాశారండి. అలాగే శ్రీలు పొంగిన జీవగడ్డ అనే గేయం ఏదైతే ఉందో ఇది ఏ ఛందస్సులో ఉంది అంటే ఈ గేయం మాత్రా ఛందస్సులో ఉందండి. అలాగే శ్రీలు పొంగిన జీవగడ్డ అనే గేయం భావకవిత్వంలో ఏ కవిత్వానికి చెందుతుంది అంటే ఈ గేయం భావకవిత్వంలో సంఘ సంస్కరణ కవిత్వానికి చెందుతుందా, బాలగేయ కవిత్వానికి చెందుతుందా, స్మృతి కవిత్వానికి చెందుతుందా, దేశభక్తి కవిత్వానికి చెందుతుందా, ఇట్లా అడగొచ్చండి. శ్రీలు పొంగిన జీవగడ్డ అనే గేయం భావకవిత్వంలో దేశభక్తి కవిత్వానికి చెందుతుందండి. దీని తర్వాత వేదశాఖలు వెలిసెనిచ్చట ఆది కావ్యం బలరనిచ్చట బాదరాయణ పరమ ఋషులకు పాదుషిమ్మిది చెల్లెలా అన్నాడండి. ఇందులో వేదశాఖలు వెలిసెనిచ్చట ఆది కావ్యం బలరనిచ్చట అనే వాక్యాలలో చివర ఇచ్చట వచ్చింది కాబట్టి ఈ వాక్యాలలో ఉన్న అలంకారము అంత్యానుప్రాస అలంకారం అండి. మరి బాదరాయణ పరమ ఋషులకు అన్నాడండి. అసలు బాదరాయణుడు అంటే ఎవరు అంటే బాదరాయణుడు అంటే వ్యాసుడు. బాదరాయణుడు అంటే వ్యాసుడు. సంస్కృతంలో ఏదైతే ఉందో సంస్కృతంలో భారత భాగవతాలు రాసినవాడు ఎవరు అంటే సంస్కృతంలో భారత భాగవతాలు రాసినవాడు వ్యాసుడు. అసలు బాదరాయణుడు బదరికావనం నివాసంగా కలవాడు, బదరికావనం నివాసంగా కలవాడు అనే వ్యుత్పత్తి గల పదం అనే వ్యుత్పత్తి గల పదం ఏది అంటే బాదరాయణుడు. మరి బాదరాయణుడు అనే పదానికి నానార్థాలు ఏమున్నాయి అంటే బాదరాయణుడు అనే పదానికి నానార్థాలు ఏమున్నాయంటే బాదరాయణుడు అంటే వ్యాసుడు, బాదరాయణుడు అంటే వెర్రివాడు, బాదరాయణుడు అంటే నిష్ప్రయోజకుడు అని అర్థాలు ఉన్నాయండి. మరి బాదరాయణుడు అన్నారు. మరి వ్యాసుని ఇతర పేర్లు ఏంటంటే వ్యాసుని యొక్క ఇతర పేర్లు ఏమున్నాయంటే వ్యాసునికి కృష్ణ ద్వైపాయనుడు అంటారండి. ఇదే వ్యాసుడికి మరో పేరు, వ్యాసుడి కృష్ణద్వైపాయనుడితో పాటు మరో పేరు పారాశర్యుడు అంటారండి. పారాశర్యుడు చూడాలి. శ్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై అనే గేయం రాసిన వారు ఎవరు అంటే రాయప్రోలు సుబ్బారావు. శ్రీలు పొంగిన జీవగడ్డ అనే గేయం ఏ ఛందస్సులో ఉంది అంటే మాత్రా ఛందస్సు. శ్రీలు పొంగిన జీవగడ్డ గేయం భావకవిత్వంలో ఏ కవిత్వానికి చెందుతుంది అంటే దేశభక్తి కవిత్వానికి చెందుతుంది. వేదశాఖలు వెలిసెనిచ్చట ఆది కావ్యం బలరనిచ్చట బాదరాయణ పరమ ఋషులకు పాదుషమ్మిది చెల్లెలా అన్నాడు. వేదశాఖలు వెలిసెనిచ్చట అన్నాడు, ఆది కావ్యం బలరనిచ్చట. ఈ గేయంలో వేదశాఖలు వెలిసెనిచ్చట ఆది కావ్యం బలరనిచ్చట అనే వాక్యాలలో చివర ఇచ్చట వచ్చింది కాబట్టి ఈ వాక్యాలలో ఉన్న అలంకారం ఏంటంటే అంత్యానుప్రాస అలంకారం. అలాగే బాదరాయణ పరమ ఋషులకు అన్నాడు. బాదరాయణుడు అంటే ఎవరు అంటే వ్యాసుడు. మరి సంస్కృతంలో భారత భాగవతాలు ఏవైతే ఉన్నాయో ఈ సంస్కృతంలో భారత భాగవతాలు రాసినటువంటి వాడు వ్యాసుడు. మరి బదరికావనాన్ని నివాసంగా కలవాడు అనే వ్యుత్పత్తి కలిగిన పదమే బాదరాయణుడు అని చెప్పుకోవాలండి. అలాగే బాదరాయణుడు అనే పదానికి నానార్థాలు ఏమున్నాయంటే బాదరాయణుడు అంటే వ్యాసుడు, బాదరాయణుడు అంటే వెర్రివాడు, బాదరాయణుడు అంటే నిష్ప్రయోజకుడు అని చెప్పుకోవాలండి. మరి వ్యాసుడి ఇతర పేర్లు ఏంటంటే వ్యాసుడికి కృష్ణద్వైపాయనుడు అంటారు. కృష్ణ అంటే నల్ల రంగులో ఉంటాడు, ద్వైపాయనము అంటే ఓ ప్రవహిస్తున్న నది రెండు పాయలుగా చీలిపోయింది, ఆ రెండు నదీ ద్వీపాల మధ్యలో పుట్టడం వల్ల ద్వైపాయనుడయ్యాడు. ఒరిజినల్గా అతడు రంగు కృష్ణ అంటే నల్లగా ఉంటాడు కాబట్టి కృష్ణుడిలాగా కృష్ణ అన్నారు. రెండూ కలిపితే నల్లగా ఉండడం వల్ల కృష్ణ, రెండు నదీ ద్వీపాల మధ్యలో పుట్టడం వల్ల ద్వైపాయన, మొత్తం మీద కృష్ణ ద్వైపాయనుడని పేరు వచ్చింది. మరి వ్యాసుడికి
ఆయనకి మరో పేరు ఏంటంటే పారాశర్యుడు అంటారండి. పరాశర మహాముని యొక్క కుమారుడు కాబట్టి వ్యాసుడికి పారాశర్యుడు అంటారండి. పారాశర్యుడు అంటే పరాశరుడి కుమారుడు కాబట్టి పారాశర్యుడు. ఇంతకీ వ్యాసుని ఎవరైతే ఉన్నారో ఈ వ్యాసుని తల్లిదండ్రులు ఎవరు అంటే వ్యాసుని తల్లిదండ్రులు పరాశరుడు మరియు సత్యవతి. వ్యాసుని తల్లిదండ్రులు ఎవరంటే అండి వ్యాసుని యొక్క తల్లిదండ్రులు పరాశరుడు మరియు సత్యవతి. పరాశరుడు మరియు సత్యవతి, వ్యాసుని తల్లిదండ్రులు పరాశరుడు మరియు సత్యవతి అండి. దీని తర్వాత వేదశాఖలు అని ఈ గేయంలో అన్నాడు. అసలు వేదాలు అంటేటి, ఆ వేదాలు ఏమున్నాయో ఒకసారి మనం చర్చిద్దామండి. వేదాలు అన్నారండి, వేదశాఖలు వెలిసెనిచ్చట అన్నాడు. వేదాలు 4 ఉన్నాయండి. 1 ఋగ్వేదం, 2 యజుర్వేదం, 3 సామవేదం, 4 అథర్వణ వేదం. మరి ఉపవేదాలు 4 ఉన్నాయండి. 1 గాంధర్వ వేదం, 2 ఆయుర్వేదం. ఆయుర్వేదాన్ని ధన్వంతరి అనే అతను స్థాపించాడండి. 3 ఆయుర్వేదం తర్వాత శిల్పవేదం, శిల్పవేదం తర్వాత 4వది శిల్పవేదం తర్వాత ఏముందంటే ధనుర్వేదం అనేది ఉందండి. మరి గాంధర్వ వేదం, ఆయుర్వేదం, శిల్పవేదం, ధనుర్వేదం ఈ 4 ఉపవేదాలు అంటారండి. మరి వేదాంగాలు అనేవి 6 ఉన్నాయండి. శిక్ష, వ్యాకరణము, జ్యోతిష్యము, కల్పము, నిరుక్తము, ఛందస్సు ఈ 6ంటిని కలిపి ఏమంటారు అంటే వేదాంగాలు అంటారండి. తర్వాత విపిన బంధుర వృక్షవాటిక ఉపనిషన్మధువులొలికెనిచ్చట విఫలతత్వము విస్తరించిన విమలతలమిది తమ్ముడా అన్నాడు. విపిన బంధుర వృక్షవాటిక అన్నాడు. అంటే విపినము అంటే అర్థం ఏంటంటే విపినం అంటే అడవి, అంటే దట్టమైన అరణ్యాలతో కూడినటువంటి దట్టమైన వృక్షాలతో కూడినటువంటి విపినము అంటే అడవులు ఈ దేశంలో ఉన్నాయి అని చెప్తున్నాడండి. ఉపనిషన్మధువు లొలికెనిచ్చట అన్నాడు. మరి ఉపనిషన్మధువు అంటే అర్థం ఏంటంటే ఉపనిషన్మధువు అంటే ఉపనిషత్తులనే తేనె అని అర్థం. మరి వేదాల అంత్యభాగాలు అని కూడా వీటిని పిలుస్తారు అంటే ఉపనిషత్తులు. మరి ఈ ఉపనిషత్తులు వలన ఉపనిషత్తుల వల్ల లభించేది ఏంటి అంటే ఉపనిషత్తుల వల్ల బ్రహ్మజ్ఞానం లభిస్తుంది అండి. బ్రహ్మజ్ఞానం. అలాగే ఈ ఉపనిషత్తులు అనేవి ఏవైతే ఉన్నాయో ఉపనిషత్తులు మొత్తం ఎన్ని ఉన్నాయి అంటే మొత్తం 108 ఉన్నాయండి ఉపనిషత్తులు. అలాగే గురువు ఎవరైతే ఉన్నారో ఈ గురువు సమీపమున శిష్యునిచే లెస్సగా పొందబడినది. గురువు సమీపమున శిష్యునిచే లెస్సగా పొందబడినది అనే వ్యుత్పత్తి గలది ఉపనిషత్తు. అలాగే విపులతత్వము విస్తరించిన విమలతల మీద తమ్ముడు అన్నాడు. విపులతత్వము అంటే అర్థం ఏంటంటే చూడాలి, వివరాలతో కూడిన తత్వబోధన, విస్తరించిన భూమి ఏది అంటే భారతదేశం. ఇంతకుముందు చెప్పినటువంటి శ్రీలు పొంగిన జీవగడ్డ అనేది ఏదైతే ఉందో అందులో ఇంతకుముందు చెప్పాం, వేదశాఖలు వెలిసెనిచ్చట ఆది కావ్యం బలరనిచ్చట బాదరాయన పరమ ఋషులకు పాదుషమ్మిది చెల్లెలా అని. అసలు ఆ పాదుషమ్ము అన్నాడు. పాదుషుమ్ము అంటే అర్థం ఏంటంటే పాదుసుమ్ము అంటే పుణ్యభూమి.
పుణ్యభూమి అనే దానికి విగ్రహవాక్యం ఎలా రాయాలి అంటే, పుణ్యభూమి అంటే అర్థం ఏంటంటే, పుణ్యభూమి అనగా పుణ్యమైన భూమి అని రాయాలి. పుణ్యమైన భూమి. ఇది ఏ సమాసం అవుతుంది అంటే విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అవుతుందండి పుణ్యభూమి అనేది. చూడాలి ఒకసారి. వేదాలు 4 అండి. ఋగ్వేదం, యజుర్వేదం, సమవేదం, అధర్వణ వేదం. ఉపవేదాలు 4: గాంధర్వ వేదం, ఆయుర్వేదం, శిల్పవేదం, ధనుర్వేదం. ఆయుర్వేదం స్థాపించిన వాడు ధన్వంతరి స్థాపించాడండి. వేదాంగాలు 6: శిక్ష, వ్యాకరణం, జ్యోతిష్యం, కల్పం, నిరుక్తం, ఛందస్సు అండి. మరి విపిన బంధుర వృక్షవాటిక ఉపనిషన్మధువులులిక నిచ్చట విపుల తత్వము విస్తరించిన విమల తలమిదే తమ్ముడా అన్నాడు. విపినము అంటే అడవి అండి అర్థం. అంటే దట్టమైన వృక్షాలతో కూడిన అడవులు, అరణ్యాలు మన దేశంలో ఉన్నాయని చెప్తున్నాడండి కవి. ఉపనిషన్మధువు అన్నాడండి. ఉపనిషన్మధువు అంటే అర్థము ఉపనిషత్తులనే తేనె అని అర్థం అండి. మరి వేదాల అంత్యభాగాలు అని కూడా వేటినంటారు అంటే, వేదాల అంత్యభాగాలని కూడా ఉపనిషత్తుల్ని పిలుస్తారండి. మరి ఈ ఉపనిషత్తుల వల్ల మనిషికి ఏమి లభిస్తుంది అంటే, ఉపనిషత్తుల వల్ల మనిషికి లభించేది బ్రహ్మజ్ఞానం లభిస్తుంది అండి. అలాగే చూడాలి, బ్రహ్మజ్ఞానం లభిస్తుందండి. మరి ఉపనిషత్తులు మొత్తం ఎన్నున్నాయి అంటే మొత్తం 108 ఉన్నాయండి. ఉపనిషత్తులు మొత్తం ఎన్ని ఉన్నాయంటే 108 ఉన్నాయండి. మరి గురువు సమీపమున శిష్యునిచే లెస్సగా పొందబడినది. ఈ గురువు సమీపమున శిష్యునిచే లెస్సగా పొందబడినది అనే వ్యుత్పత్తి కలిగిన పదం ఏదంటే ఉందంటే దాన్ని ఉపనిషత్తు అంటారండి. గురువు సమీపమున శిష్యునిచే లెస్సగా పొందబడినదని వ్యుత్పత్తి గల పదం ఉపనిషత్తు. ఉపనిషత్తుల మొత్తం ఏంటంటే 108. ఉపనిషత్తుల వల్ల లభించేది బ్రహ్మజ్ఞానం. వేదాల అంత్యభాగాలు ఉపనిషత్తులు. ఉపనిషన్మధు అంటే ఉపనిషత్తులనే తేనె. అలాగే ఉపనిషత్తులు అంటే మాండుక్యోపనిషత్తు, ముండకోపనిషత్తు, కేశోపనిషత్తు, ఈశావాస్యోపనిషత్తు, కఠోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, ఇలా ఎన్నో 108 ఉపనిషత్తులు ఉన్నాయండి. అలాగే మరి ఆది కావ్యము అని దేన్ని అంటారు అంటే, ఆది కావ్యము అంటే సంస్కృతంలో వాల్మీకి రాసినటువంటి రామాయణం ఏదైతే ఉందో ఆ రామాయణాన్ని ఆది కావ్యము అంటారండి. వేదశాఖలు వెలిసెనిచ్చట ఆది కావ్యం బలరనిచ్చట అన్నాడు. వేదశాఖలు అంటే వేదాలు, ఉపవేదాలు, వేదాంగాలు ఇవి. మరి ఆది కావ్యం అంటే వాల్మీకి మహర్షి చేత రాయబడినటువంటి సంస్కృతంలో రాయబడిన రామాయణాన్ని ఆది కావ్యము అంటారండి. అలాగే ఇక్కడ చివర విపుల తత్వము విస్తరించిన విమల తలమిది తమ్ముడా అన్నాడు. అంటే వివరాలతో కూడిన తత్వబోధన విస్తరించిన భూమి ఏది అంటే భారతదేశం. పాదుషుమ్ము అంటే అర్థము పుణ్యభూమి అని అర్థం. పుణ్యభూమి విగ్రహవాక్యం ఎలా రాస్తారు అంటే పుణ్యమైన భూమి అని రాయాలి. దానికి సమాసం ఏంటంటే పుణ్యమైన భూమి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. ఇది విశేషణం పూర్వపదంలో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారి సమాసం అండి. దీని తర్వాత పోయం ఏంటనే చూద్దామండి.